గుడ్ మార్నింగ్ సార్. మా స్కూలు జెడ్పీహెచ్ఎస్ ధర్మాపూర్. అయితే మేము గతంలో అంటే 1 మంత్ క్రితము సార్ను మేము ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ మా పిల్లల కొరకని ఆర్ఓ ప్లాంట్, తర్వాత బాలికల షెడ్ పైన అంటే టాయిలెట్స్ పైన షెడ్ అనేటువంటి నిర్మించాలని చెప్పడం జరిగింది. సార్ ఇమీడియట్లీ స్పందించి మాకు త్వరలో 1 మంత్ లోపలనే అవి ఏర్పాటు చేయడం అనేటువంటిది నిజంగా సార్ ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం మా పాఠశాల తరఫున, మా పేద పిల్లలు తరఫున. అదే రకం కాకుండా ఇప్పుడు విద్యానిధి అనేటువంటిది కొత్తగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు విద్యానిధికి సహాయం చేస్తూ ఉన్నారు. ప్రతి పాఠశాలలో కూడా గవర్నమెంట్ పాఠశాలలో ఏ లోటు ఉన్నా కానీ విద్యానిధి ద్వారా సార్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా నిజంగా సార్కి అయితే కృతజ్ఞతలు. అదే రకం కాకుండా 10th విద్యార్థులకు రిజల్ట్ బాగా రావాలనేటువంటి ఉద్దేశంతో డిజిటల్ కాంటెంట్ బుక్స్ ఇవ్వడం జరిగింది సార్. ఆ డిజిటల్ కాంటెంట్ ద్వారా కూడా పిల్లలు వాళ్ళు ఓన్గా చదువుకుంటూ వాళ్ళకి తెలియని విషయాలు సార్ వాళ్ళు ఇంకా కవర్ చేయనటువంటి విషయాలను కూడా ఆ డిజిటల్ కాంటెంట్ ద్వారా వాళ్ళు బాగా ఇంప్రూవ్ అవుతా ఉన్నారు సబ్జెక్ట్లో. మేము కూడా ఏంటంటే మొన్ననే చూసినాం పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ చాలా మార్పు అనేది జరుగుతూ ఉంది. గతంలో కూడా సార్ ఆ రకంగా చేయడం వల్ల దాదాపు 15 to 20% రిజల్ట్ అనేటువంటి పెరగడం జరిగింది. కాబట్టి సారు విద్య పైన ప్రత్యేకంగా అభిమానం చూపిస్తూ తర్వాత ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫస్ట్ విద్య తర్వాత సెకండ్ వైద్యం అనేటువంటి తీసుకోవడం వల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు చాలా అదృష్టవంతులని నేను భావిస్తున్నాను. అదే రకం కాకుండా ఐఎఫ్ఈలు అనేటువంటి ఇంటరాక్టివ్ ఫ్లాట్ అనేటువంటి ఒకటి ఉంది మాకు. అంటే ఆల్రెడీ ప్రతి క్లాస్ లో పెట్టినాము, మేము 6 పెట్టినాము. ఆ క్లాస్ లో కూడా దాంట్లో కూడా టీవీలో కూడా వాటిని ఇన్సర్ట్ చేయడం జరిగింది. డిజిటల్ కాంటెంట్ ఏవైతే నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి ఇన్సర్ట్ చేసినాము. ఆ పిల్లలు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళే ఓపెన్ చేసుకొని ఆ డౌట్ ను క్లియర్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే సార్ వాళ్ళు కూడా అవసరం లేకుండా వాళ్ళే ఓన్ గా వాళ్ళు ఆ డౌట్ ను క్లియర్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రత్యేకంగా సార్ వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అయితే వెనుకబడిన విద్యార్థుల కొరకు నిజంగా సార్ చేసింది చాలా అద్భుతం. ఎందుకంటే చదువుకునేటువంటి విధానంలో పాఠశాలకు వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు చెప్పేటువంటి విషయాలను వాళ్ళు జాగ్రత్తగా విని ఇంటి దగ్గర నేర్చుకునే అట్లయితే కొంతమంది ఇంప్రూవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇట్లా కాకుండా ఇప్పుడు సార్ ఆలోచన ఏంటంటే తరగతి గదిలోనే వానికి ఎలాంటి డౌట్ ఉన్నా ఆ పిల్లలకు వాళ్ళే ఓన్ గా ఆన్ చేసుకొని ఆ డౌట్ ఎక్కడ డౌట్ ఉందో ఆ డౌట్ అదే ఓపెన్ చేసుకొని వాళ్ళు చూసుకొని క్లారిటీ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇది చాలా అద్భుతమైనటువంటి చర్య సార్. ఇది చాలా గౌరవ మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి గౌరవ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ గారికి మరియు ఈ పాఠశాలలో పేద విద్యార్థులు అందరి తరఫున సార్కు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే సార్ ఇక్కడ వచ్చిన తర్వాత మా పేద విద్యార్థులు విన్నపించిన వెంబడే బాత్రూమ్స్ పైన కప్పులు వేయడం జరిగింది. అలాగే విద్యార్థులకు నీటి సౌకర్యం సరిగ్గా లేదు అని విన్నపించిన వెంబడే ఆర్ఓ ఫిల్టర్ వాటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కాంపౌండ్ వాల్ కొద్దిగా తక్కువ ఉంది, పాక్షికంగా ఉంది కాబట్టి కాంపౌండ్ వాల్ కోసం కూడా రిక్వెస్ట్ చేసినాము. మరి సార్ గారు కూడా మా సానుకూలంగా స్పందించి ఏఈ గారితో ఎస్టిమేషన్ వేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా పేద విద్యార్థులకు సాయం చేస్తున్నటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు కాంగ్రెస్ పార్టీ సభ్యులకు అందరికీ గ్రామ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.